గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. చిన్న వయసులో పళ్ళెందుకు వదలవుతాయి, అలాగే చిగుళ్ళ నుండి రక్తం, నోటి దుర్వాసన ఎలా పోగొట్టాలి, అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్, కృత్రిమ దంతాల్లో లేటెస్ట్ ఏమిటో తెలియజేయడానికి ప్రముఖ పార్థ డెంటల్ నుండి కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు డెంటల్ ట్రీట్మెంట్స్లో లేజర్ పాత్ర ఏంటి? లేజర్స్ అనేది కొంచెం అడ్వాన్స్మెంట్. ఇప్పుడు ఇదివరకు డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే ఇప్పటికి కూడా చాలామంది పేషెంట్లకి నోట్లో ఏదైనా పెయిన్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అది పన్ను పీకించుకోవడమో లేదా పన్ను ఊడిపోతే అలానే ఉండిపోవడం అలాంటివి జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. లేజర్స్ అనేవి చాలా ఎక్కువగా వాడి డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా ఈజీ చేయడం జరిగింది. లేజర్స్ వచ్చిన తర్వాత పేషెంట్కి చాలా పెయిన్ తగ్గడం జరిగింది. రెండోది, ఇన్ఫెక్షన్స్ తక్కువ టైంలో తీసేయడం అనేది జరిగింది. మూడోది ఏంటంటే డబ్బులు మనీ కూడా చాలా మినిమైజ్ చేసి తక్కువ ఖర్చులోనే ట్రీట్మెంట్ పూర్తయిపోవడం లాంటివి జరుగుతున్నాయి. సో లేజర్స్ ఎక్కడెక్కడ వాడతాము? జనరల్గా చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి. చాలామందికి చిగుళ్ళలోంచి నెత్తురు కారడం, నోట్లోంచి దుర్వాసన రావడం, చిగుళ్ళు వదిలైపోవడం లాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా లేజర్తోని చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీసేయడం జరుగుతుంది. లేజర్ అనగానే చాలామంది భయపడతారు, ఏంటంటే అది మొత్తం కట్ చేస్తారు, ఓపెన్ చేస్తారు, బాగా ఖర్చుతో కూడుకుంది, లేజర్ వాడితే చాలా ఎక్కువ సిట్టింగ్స్ అవుతాయి అనే అపోహలు చాలా మందిలో కనపడుతున్నాయి. ఎందుకంటే కళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు కాబట్టి అదేవిధంగా డెంటల్లో కూడా ఉంటుంది అన్న ఆలోచనలు ఉంటే అలా ఉండదండి. ఎలా అంటే చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ కేవలం ఒకే ఒక్క సిట్టింగ్లోని ఆ లేజర్ కిరణాలను చిగురు లోపల పాస్ చేయడం ద్వారా ఎక్కడైతే మన ఇన్స్ట్రుమెంట్ చేరదో అక్కడ కిరణాల ద్వారా ఇన్ఫెక్షన్ని చంపేస్తాము. దాంతో చిగుళ్ళు హెల్దీగా అయిపోతాయి. మీ నోట్లోంచి కారుతున్న రక్తం వెంటనే ఆగిపోతుంది, నోటి దుర్వాసన అనేది ఆగిపోతుంది, పళ్ళు వదులవడం ఆగిపోతాయి, పళ్ళు జరగడం అనేది ఆగిపోతుంది. ఈ రకంగా చూసుకుంటే మన పళ్ళ జీవిత కాలాన్ని ఒక 10-15 సంవత్సరాలు మనమే పెంచుకున్నట్టు అవుతుంది. ఇలా లేజర్స్ ఉపయోగపడతాయి. రెండు, కాస్మెటిక్ రీజన్స్. చాలామందికి చిగుళ్ళు నల్లగా మారిపోయి ఉంటాయి. సో వాటిని కూడా లేత గులాబీ రంగులో ఉంచాలి, అందంగా మెరిపించాలి అంటే లేజర్స్ ద్వారా వాటిని ఆ నలుపు రంగును తీసేసి చక్కగా లేత గులాబీ రంగులోకి మార్చచ్చు. చిన్న చిన్న సర్జికల్ ప్రొసీజర్స్ చాలామందికి కూడా ఏంటంటే ఈ చిన్న కట్ చేయడం, ఓపెన్ చేయడం, చిన్న బిడ్డల్లో చేసే ట్రీట్మెంట్స్లోని నైఫ్ వాడడం, నెత్తురు కారడం, కుట్లు వేయడం లాంటి సమస్యలు అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు లేజర్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అసలు ఒక్క చుక్క నెత్తురు రాకుండానే, అసలు కత్తి అనేది వాడకుండానే చాలా వరకు ట్రీట్మెంట్స్ పూర్తయిపోతున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి ఏజ్ మళ్ళిన వాళ్ళకు కూడా ఈ లేజర్ చికిత్సలు అనేవి ఉపయోగపడుతున్నాయి. సో ప్రతి ఒక్క అంశంలోని అసలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, పీపళ్ళకి చేసే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ 100% సక్సెస్ ఇవ్వగలుగుతున్నాము అంటే లేజర్ వాడడం వల్ల ఇవ్వగలుగుతున్నాము. సో పేషెంట్కి ఫెయిల్యూర్స్ అనేవి చాలా మినిమైజ్ చేసేసాము, 95% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నాము. సో ఈ రేజర్ అనేది ప్రతి చిన్న అంశంలోని వాడడం అనేది జరుగుతుంది. ఇది ఇటు డాక్టర్కి అటు పేషెంట్కి కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. సో అందుకే ఇది ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కాబట్టి ఇంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ పార్థడెంటల్ 58 బ్రాంచుల్లో కూడా అవైలబిలిటీలో ఉంది. సో లేజర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ డెంటల్ ట్రీట్మెంట్స్లో. ఓకే అండి, ఇప్పుడు ముందరి పళ్ళకి ఒకవేళ కృత్రిమ దంతాలు పెట్టినట్లయితే చూసే వాళ్ళకి అది తెలిసిపోతాయి. చాలాసార్లు ముందర పళ్ళల్లో ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు పేషెంట్కి ఉండే భయం ఏంటంటే ట్రీట్మెంట్ తర్వాత అవి తెలిసిపోతాయేమో, కృత్రిమ దంతాలు కానీ ట్రీట్మెంట్ చేసుకునే కానీ తెలిసిపోతే ఒకటి అప్రిహెన్షన్, చూడటానికి కానీ బాగోదు, నలుగురిలోకి వెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ముందర పళ్ళల్లో ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితులు ఏముంటాయి? ఒకటి, యాక్సిడెంట్స్లో ముందర పళ్ళు విరిగిపోయినా, ఊడిపోయినా, ముందర పళ్ళు రంగు మారిపోయినా ఇలాంటి సందర్భాల్లో ముందర పళ్ళలో ట్రీట్మెంట్ చేయవలసి వస్తుంది. రెండో అంశం వయసు. ఏజ్ బాగా పెరిగిన తర్వాత ముందర పళ్ళు కదిలి ఊడిపోతే పడిపోయినా కూడా ముందర పళ్ళు లేకపోతే మాట్లాడలేము, నవ్వలేము, ముఖ్యంగా నవ్వలేము. సో ఇది ఇంకొకటి. మూడోది ఏంటి? రంగు మారిపోయిన పళ్ళు ముందర పళ్ళల్లో ఉండేది. పుట్టుక లోపాలతో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండే ఏరియాల్లో కూడా పసుపచ్చ పళ్ళు ఫామ్ అయిపోతూ ఉంటాయి. లేదా ఏమైనా దెబ్బలు తగిలి అన్ని పళ్ళు తెల్లగా ఉన్న ఒక పన్ను లేదా 2 పళ్ళు ఎల్లో కలర్లో కానీ, బ్లూ కలర్లో కానీ, బ్లాక్ కలర్లో కానీ మారిపోతాయి. చాలా అందవిహీనంగా ఉంటాయి ఈ కండిషన్స్ అనేవి. ఈ కండిషన్స్ అన్నింటిలోని కూడా ముందర పళ్ళల్లో ట్రీట్మెంట్ చేయించుకుని వాటిని సరి చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ముందర పళ్ళల్లో లామినేట్స్ చేయాలన్నా, క్రౌన్స్ వేయాలన్నా జిర్కోనియం అనే లేటెస్ట్ మెటీరియల్ అందుబాటులో ఉంది. ఇది జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మెటీరియల్. ఇది చేతులతో, ల్యాబొరేటరీతో, మనుషులతో కాకుండా కంప్యూటర్ సహాయంతో తయారు చేయగలరు. క్యాట్కామ్ సిస్టమ్ అనే సిస్టమ్తో మిల్లింగ్ తో తయారు చేస్తారు. అందుకనే అవి అంత పలుచుగా ఉంటాయి.
అంత సన్నటి లైట్ కూడా అందులోంచి పాస్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. పలుచుగా ఉన్నాయి కదా అని బాగా బలహీనంగా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉండవని అపోహలు ఉంటాయి. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇటువంటి అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. ముందర పళ్ళల్లో ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకున్నా ఎదుటి మనిషి గుర్తించలేనంత న్యాచురల్గా చేయొచ్చు. రంగు మారిపోయిన పళ్ళని తెల్లగా మెరిపించవచ్చు. సగం విరిగిపోయిన పళ్ళని పక్క పళ్ళ లెంత్కి పెంచవచ్చు. మొత్తం ఊడిపోయినా కూడా ఇంప్లాంట్స్ అనే చిన్న స్క్రూల సహాయంతో వెంటనే కృత్రిమ దంతాలను ఏర్పాటు చేయొచ్చు. ఏర్పాటు చేసిన కృత్రిమ దంతాలు పూర్తిగా నమలటానికి, కొరకడానికి, తినడానికి మీకు ఉపయోగపడతాయి. అలానే ఎవరైనా చూసినా మాట్లాడినా కూడా పెట్టుడు పళ్ళని కానీ మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారని కానీ తెలియనంత చక్కగా చేయగలుగుతున్నాము. సో యాక్సిడెంట్స్ అయినా, ఊడిపోయినా, ముందర పళ్ళలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎవరు ఆత్మన్యూన్యతకు కానీ నవ్వలేక కానీ కనీసం ఫోటోకు ఫోజ్ ఇవ్వలేని పరిస్థితులు ఇప్పుడు అస్సలు లేవు. అంత చక్కటి అడ్వాన్స్డ్ మెటీరియల్స్, ఎక్విప్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి సమస్యలైనా ట్రీట్మెంట్ చేసుకుని నార్మల్గా నవ్వే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఓకే అండి, మంచిర్యాల నుండి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం, రమేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. హలో మేడం మా పాపకు 9 సంవత్సరాలు ఉంటాయి మేడం. మా పాప కింద పడిపోతే పన్ను ఇరిగిపోయింది మేడం. ఇప్పుడు ఆ పన్ను పూర్తిగా ఇరిగిపోయింది. వచ్చిన పన్ను మేడం, అది మళ్ళీ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంట? ముందర పన్నా సార్? ముందు పనులే మేడం. ముందర పన్ను వచ్చింది, విరిగింది అంటే అది ఇంకా రాదు. అయితే ఇప్పుడే 9 సంవత్సరాలే కాబట్టి దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే బిడ్డ ఎదుగుతూ ఉంటుంది, ఎముక ఇంకా ఎదగాలి. సో టెంపరీ ట్రీట్మెంట్ చేయించవచ్చు. ముందర పన్ను విరిగిపోయింది అంటే ఆడపిల్ల కాబట్టి చూడటానికి బాగుండదు. నవ్వినా, మాట్లాడినా, బయటికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా ఇబ్బంది పడుతుంటుంది. అందాక టెంపరీగా ఆ విరిగిపోయిన పన్ని బిల్డప్ చేయించండి. అలా బిల్డప్ చేసి అలా మెయింటైన్ చేయండి. పాప ఒక 18-19 సంవత్సరాలు దాటిన తర్వాత పర్మనెంట్గా దాన్ని పన్ను పెంచే ఏర్పాట్లు చేసుకోవచ్చు. మీరు మంచిర్యాల నుంచి కాల్ చేస్తున్నారు. మంచిర్యాల పార్థరెంటల్ బ్రాంచ్ ఉంది. ఒకసారి పాపను తీసుకుని వెళ్ళి కలవండి. మీకు చాలా ఈజీగా మీ పాప సొల్యూషన్ అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంక మళ్ళీ పన్ను రాదు. 9 సంవత్సరాలకు అమ్మాయికి శాశ్వత దంతం వచ్చేసింది, ఇంకొచ్చే అవకాశం కూడా లేదు. సో చిన్న బిడ్డల విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. పేరెంట్స్ ఎవరైనా కూడా, తల్లిదండ్రులందరికీ కూడా చిన్నపిల్లలకి అందంగా ఉండే పళ్ళు ఉండాలి. 2 గట్టిగా స్ట్రాంగ్గా జీవితకాలం ఎలాంటి ఇబ్బందులు లేని పళ్ళు ఉండాలి. ఇవి 2 రావాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఆలోచనలు అందరి పేరెంట్స్కి ఉండడం సహజమే. అందులో ఇప్పుడిప్పుడే పిల్లలు పుట్టిన వాళ్ళు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు వయసున్న పిల్లలు ఉండే తల్లిదండ్రుల్లో కనిపించే సహజమైన ఆలోచన ఇది. ఇలా ఉండాలి అంటే ఒకటి, మీరు ఫుడ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. 2 తల్లిదండ్రులు ఇద్దరు ఎవరో ఒకరు 2 పూట్ల బ్రష్ చేయించే ఏర్పాట్లు చేసుకోవాలి. మూడోది ఏంటంటే పిల్లలు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు అనేది చూసుకోండి. పళ్ళపైన ఎలాంటి ఆహారాన్ని అతుక్కోకుండా చూసుకోండి. ఒకవేళ ఇన్కేస్ ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నా కూడా పళ్ళు నల్లగా మారిపోతున్నా, పాలపళ్ళలో ఎలాంటి రంధ్రాలు పడినా, ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినా, పిప్పి పళ్ళు స్టార్ట్ అయినా వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ రంధ్రాలని క్లోజ్ చేసి ఒక్క పన్నులో ఈ సమస్య ఉన్నప్పుడే తీసేయించాలి. అప్పుడు వెంటనే అది ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో పాలపన్ను ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లలు కరెక్ట్గా భోజనం చేస్తారు, ఎందుకంటే పెయిన్ ఉండదు కాబట్టి, మనం అది క్లోజ్ చేయించి ఉంటాం కాబట్టి. తర్వాత ఆ ఇన్ఫెక్షన్ పాలపన్ను కిందనే ఉండే శాశ్వత దంతానికి పాకకుండా మన ఆదర్శలోనే ఆపేయగలుగుతాము. అలా చేయడం వల్ల మొలిచే శాశ్వత దంతాలు బలంగా మొలుస్తాయి, ఇన్ఫెక్షన్ లేకుండా మొలుస్తాయి. అది బిడ్డకి జరిగే చాలా మంచి. రెండోది, బిడ్డలకి ఏమైనా హ్యాబిట్స్ ఉంటే నోట్లో వేలేసుకోవడం, పల్సతో పాలు తాగడం, నోటితో గాలి పీల్చుకోవడం, నాలుకను పైపళ్ళు కింది పళ్ళు మధ్యన పెట్టి తొయ్యడం, ఇలాంటి హ్యాబిట్స్ ఏమైనా బిడ్డలకు ఉంటే వెంటనే మీరు మాన్పించాలి. లేదా డాక్టర్ గారి సహాయంతో మాన్పించకపోతే పళ్ళు ఎత్తు వస్తాయి, లేదా దవడ ఎముకలు ఎత్తి పెరిగిపోతాయి, పెదవులు లావుగా అయిపోతాయి, చిరునవ్వు మొత్తం పాడైపోతుంది. అలాగే 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లల నోట్లో పాల పళ్ళు ఉండకూడదు. ఎంత జాగ్రత్తగా కాపాడిన పళ్ళు 12 సంవత్సరాల తర్వాత మిగిలిపోతే తీయించేసి శాశ్వత దంతాలు వచ్చి ఏర్పాటు చేయాలి. అలా చేస్తే వంకర టింకర పళ్ళు రాకుండా చక్కటి వరుసలో ఉండే పళ్ళు వస్తాయి. ఈ 3 జాగ్రత్తలు పిల్లలు ఎదుగుతున్న దశలో తీసుకుంటే చాలు. పిల్లలకి అందమైన చిరునవ్వుతో పాటు ఆరోగ్యంగా ఉండే పళ్ళు ఇవ్వడం కూడా చాలా ఈజీ. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, శేఖర్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మా అబ్బాయికి 14 సంవత్సరాలు మేడం. ఎంత సార్? 14 ఇయర్స్, 14. ఓకే. అయితే పళ్ళు అన్ని ఊడిపోయి వచ్చినాయి. అయితే వాటిని వంకర టింకర వచ్చినాయి, మీదివి కిందివి, లోపలికి బయటకు ఉన్నాయి అన్నాడు పళ్ళు. దాన్ని సరి చేయడానికి ఏమన్నా ఉన్నదా అన్నట్టుగా ఫోన్ చేస్తున్నాను. క్లిప్పుల చికిత్స సరి చేయొచ్చు సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఇచ్చినాపురం, ఇక్కడ బిఎన్ రెడ్డి మేడం, లోకల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిల్లలకి ఎవరికైనా ఇలా వంకర పళ్ళు ముందుకి వెనక్కి ఎగుడు దిగుడు పళ్ళు ఉంటే క్లిప్పులు అతికించి, మీకు తెలుసు కదా నోట్లో మెటల్ క్లిప్పులు చాలా మంది పిల్లలు పెట్టుకుంటూ ఉంటారు, అట్లాంటివి పెట్టి వాటిలో ఒక వరుసలోకి తెచ్చేయవచ్చు. పళ్ళు ఏమాత్రం ఇబ్బంది ఉండకుండానే ఆయన నోట్లో ఉండే పళ్ళనే జరపచ్చు.
సో ఏం ఇబ్బంది పడకండి. సంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు కదా, హైదరాబాద్లో 22 బ్రాంచెస్ ఉన్నాయి, మీకు దగ్గర అవుతాయి. ఒకసారి వచ్చి కలవండి. సమ్మర్ వెకేషన్ కాబట్టి ఇది మంచి టైము. చక్కగా 8 నెలల నుంచి 12 నెలల వ్యవధిలోనే మొత్తం మీ అబ్బాయి పళ్ళు వరుసలోకి వచ్చి అందంగా ఉండే చిరునవ్వు వస్తుంది. బిడ్డలు ఎవరికైనా కూడా వంకర టింకర పళ్ళున్నా, ఎత్తు పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులున్నా, కొన్ని పళ్ళు పైన దవడల్లో ఇరుక్కుపోయినా, అలాగే పళ్ళు పై పళ్ళు ముందుకి కింది పళ్ళు వెనక్కి ఉండాలి. కానీ కొంతమందికి ఎలా ఉంటాయి, కింది పళ్ళు ముందుకి పై పళ్ళు వెనక్కి, అంటే కింది దవడ బాగా ముందుకు వచ్చేసి పళ్ళు అలా ఉంటాయి. అలా కూడా ఉండకూడదు, ఉండాల్సినట్టే అన్నీ ఉండాలి. సో అలాంటి సందర్భాల్లో కూడా క్లిప్పుల చికిత్సతోని మనం వాటిలన్నింటినీ సరిచేసి నార్మల్కి తీసుకుని రావచ్చు. సో పిల్లలు ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే క్లిప్పుల చికిత్స స్టార్ట్ చేయడానికి సమ్మర్ అనేది మంచి వెకేషన్ టైము, ఇంట్లో ఉంటారు, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. క్లిప్పుల చికిత్సలోని అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి చాలా. మెటల్ క్లిప్పులే కాదు, సిరామిక్ క్లిప్పులు అంటే పంటి రంగులు ఉండే తెల్లటి క్లిప్పులు పెట్టించవచ్చు, లేదా పంటి వెనకాతల భాగాన లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటాము, అలా కూడా క్లిప్పులు పెట్టించవచ్చు. టైం ఎక్కువ తీసుకుంటుంది, కొంచెం టైం తగ్గించాలి అంటే సెల్ఫ్ లైగేటింగ్ అనే క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. అలా కాకుండా ట్రేల మాదిరి కూడా క్లిప్పులు వస్తూ ఉన్నాయి. సో ఇలా రకరకాల అడ్వాన్స్డ్ క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, 100% రిజల్ట్ ఉంటుంది. అలాగే తక్కువ టైంలో ట్రీట్మెంట్ అయిపోతుంది. ఎలా మీరు ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఏం మార్చుకొని అవసరం లేదు. సో క్లిప్పుల చికిత్స పట్ల ఎలాంటి అపోహలు అక్కర్లేదు. ఒకవేళ మా హెల్ప్ ఏమైనా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 41420000 నెంబర్. అది అన్ని 58 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్కి. 58 బ్రాంచెస్ని కనెక్ట్ చేసే నెంబర్. ఎవరికైనా మా హెల్ప్ కావాలంటే దానికి కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే అండి, హైదరాబాద్ నుండి కాలర్ ఉన్నారు. హలో 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 కవిత గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో. పండ్లు ఉందండి, పండ్లు, అందుకని ఫోన్ చేస్తాను. ఏముందండి మీకు? పండ్లలో అట్లా సందు ఉంది. సందు ఉంది, గ్యాప్స్ ఉన్నాయి, మీ పళ్ళ మధ్యన సందులు ఉన్నాయి. ఓకే, ఎంత వయసు అండి మీది? నాది 22. చిన్నప్పటి నుంచి ఉన్నాయా లేకపోతే మధ్యలో వచ్చినాయా? అంటే మధ్యలో చిన్నప్పటి నుంచి లేవు, కానీ మధ్యలో ఊరికే చిన్నప్పుడు ఒక 1 రూపీ కాయిన్, 2 రూపీస్ కాయిన్ పెట్టేదాన్ని ఆడుతూ ఉంటే. అమ్మ, నీ ప్రాబ్లం చాలా సులువుగా సాల్వ్ చేయొచ్చు. ఈ ముందర పన్నులో అందరి పళ్ళకి అన్ని పళ్ళు దగ్గరగా ఉండి ముందర కనిపించే 2 పళ్ళ మధ్యన సందు ఉండడం అంటారు, దాన్ని మిడ్ లైన్ డయాస్టిమా అంటారు. చాలా సందర్భాల్లో రకరకాల రీజన్స్ వల్ల ఉంటాయి. అమ్మ, కేవలం అరగంట గంట వ్యవధిలో ఆ సందుని క్లోజ్ చేసేస్తారమ్మా. అసలు ఇబ్బంది పడదు, చాలా సింపుల్ కూడా నీ ట్రీట్మెంట్. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు, 22 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్కి. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా మీకు, 41420000. దానికి ఫోన్ చేసి ఒకసారి వెళ్ళి కలవండి. వెళ్ళిన రోజే ఆ సందుని క్లోజ్ చేసి పంపించేస్తారు, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ముందర పళ్ళలో ఉండే సందులు చాలా రకంగా ఇబ్బందికరమే. ఒకటి పుట్టుకతో రావచ్చు, లేకపోతే వయసు పెరిగే కొద్దీ లేడీస్లో కానీ జెంట్స్లో కానీ వాళ్ళకు ఉండే హ్యాబిట్స్ వల్ల కానీ, లేదా పిల్లలు డెలివరీల తర్వాత ఆడవాళ్ళలో కానీ ముందర పళ్ళలో సందులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకు ఇబ్బంది? మాట్లాడేటప్పుడు నీట్గా మాటలు రావు, నత్తిగా వస్తాయి, ఎందుకంటే గాలి ఆ సందుల్లోంచి వెళ్ళిపోతుంది కాబట్టి. రెండోది, మనకున్న వయసు కన్నా పెద్దగా కనపడతాం మనం, సందుల వల్ల అదొక కొంచెం ఇబ్బందికర పరిస్థితి. ఒకవేళ మాకు 25 years ఉంటే మనం ఒక 30-35 years లా కనపడతాము. మూడోది, సందులోకి ఆహారం అంతా ఇరికిపోయి కొంచెం స్మెల్ రావడం, కొంచెం చిగుళ్ళు వాచి నెత్తురు బ్రష్ చేసుకుంటే నెత్తురు రావడం లాంటి సమస్యలు కనపడతాయి. కానీ సందుల్ని క్లోజ్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, క్లిప్పుల చికిత్సతో సందులు క్లోజ్ చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ అనే చికిత్సతో సందులు క్లోజ్ చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్లో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. పర్మనెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, టెంపరీ ఆప్షన్స్ ఉన్నాయి, దానికి తగిన అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఉన్నాయి. అసలు మీరు సందులు ఉన్నాయో ఒకప్పుడు మీరు క్లోజ్ చేసుకున్నారు అని కూడా తెలియనంత అందంగా న్యాచురల్గా సందుల్ని క్లోజ్ చేసుకోవచ్చు. సో సందులు వస్తున్నాయనే చిన్న సమస్యకి మన చిరునవ్వుని, మన అందాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఏ వయసులోనా అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఓకే అండి, ఇప్పుడు పిప్పి పళ్ళకి ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? పిప్పి పళ్ళు అసలు ఎందుకు వస్తాయి? పళ్ళపైన ఎవరైతే ఆహారాన్ని మిగిల్చుకుంటారో, రాత్రిపూట పళ్ళు ఎక్కువ తోముకోరో, తర్వాత పంటికి అతుక్కుపోయే ఆహారాలు అంటే చాక్లెట్లు, బిస్కెట్లు, చపాతీలు, బర్గర్లు, పిజ్జాలు, కుకీసు, ఇలా ఏం తిన్నా వాళ్ళ పళ్ళపైన మిగిలిపోయే ఆహారం తీసుకుంటారో వాళ్ళందరికీ పిప్పి పళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. అసలు పిప్పి పళ్ళు ఏంటి? పళ్ళల్లో రంధ్రాలు పడి పన్ను మొత్తం తినేస్తుంది, అది దాన్నే పిప్పి పన్ను అంటాం. చాలామంది నోట్లో అంటే 5గురిని తీసుకుంటే 3గురిలో కనిపిస్తుంది ఈ పిప్పి పన్ను అనే సమస్య. కానీ దానికి తగిన టైంలో ట్రీట్మెంట్ చేసుకోవట్లేదు. ఎందుకు చేసుకోవట్లేదు తగిన టైంలో ట్రీట్మెంటు? పిప్పి పన్ను ఇన్ఫెక్షన్ అనేది పంటి పై పొరల్లో ఉన్నప్పుడు పేషెంట్కి నొప్పి పుట్టదు, కేవలం ఆహారం ఇరుకుతుంటుంది. అంటే ఆహారం ఇరికినప్పుడు పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి బదులు పుల్లలో పిన్నేసులు పెట్టుకుని అది తవ్వి
ఆ చిన్నగా ఉండే రంధ్రం పెద్ద రంధ్రం చేసుకుని అప్పుడు బాగా నొప్పి వచ్చాక బాగా చీము పట్టాక ఈ పిప్పి పన్ను అనేది 4-5 పళ్ళకి పాకిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చి అవన్నీ సాల్వ్ చేసి ట్రీట్మెంట్ చేయమని అడుగుతున్నారు. దానికన్నా పంటలో ఒక చిన్న రంధ్రం పడినప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తే ఫిల్లింగ్ మెటీరియల్తో దాన్ని క్లోజ్ చేసేవచ్చు. ఒకప్పుడు నల్లటి అమాల్గమ్ ఫిల్లింగ్స్ పెట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు వచ్చి అడ్వాన్స్డ్ మెటీరియల్స్ వల్ల అసలు నల్లటి ఫిల్లింగే లేదు. పంటి రంగులో ఉండే తెల్లటి ఫిల్లింగ్స్ అనేవి అందుబాటులోకి తీసుకొచ్చాం. ఫ్లోరైడ్ రిలీజింగ్ ఫిల్లింగ్స్ అంటే ఫ్లోరిన్ అనేది రిలీజ్ చేయడం వల్ల ఆ ఫిల్లింగ్స్లోని పిప్పి పళ్ళు భవిష్యత్తులో రాకుండా ప్రివెంటివ్ ఫిల్లింగ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. పళ్ళు లాగే ఉండే ట్రాన్స్పరెంట్ ఫిల్లింగ్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఫిల్లింగ్స్లోనే ఇన్ని అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అందుబాటులోకి వచ్చాయి. లేదు మరింత లోతుగా వెళ్ళిపోయింది, పన్నంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోయినా కూడా రూట్ కెనాల్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. రూట్ కెనాల్లో కూడా ఇప్పుడు మేము లేజర్స్ వాడుతున్నాము. లేజర్స్ వాడడం వల్ల 95% సక్సెస్ రేట్ ఇస్తున్నాము. త్వరగా ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. 100% ఇన్ఫెక్షన్ అనేది లోతుల నుంచి తీసేయగలుగుతున్నాము ఆ కిరణాలు పాస్ చేయడం వల్ల. సో అంత ఈజీగా చేయగలుగుతున్నాం రూట్ కెనాల్ ట్రీట్మెంట్. పైన తొడుగులు వేయడానికి కూడా అడ్వాన్స్డ్ మెటీరియల్స్, బాగా స్ట్రాంగ్గా ఉండే మెటీరియల్స్ అందుబాటులోకి వచ్చాయి. సో ఇంత ఈజీగా ఉంది పిప్పి పళ్ళకి చేసే చికిత్స. కానీ టైంకి చేయించుకోకపోవడం వల్ల మన శాశ్వత దంతాలను పోగొట్టుకుంటాము. పక్కనున్న పళ్ళన్నిటికీ అది పాకిపోతుంది. పన్నంతా తినేయడం వల్ల చిన్న ముక్కలు నోట్లో మిగిలిపోతాయి. ఆ చిన్న ముక్కల వల్ల చిగుళ్ళ జబ్బుల కింద కన్వర్ట్ అవుతుంది. ఆ రంధ్రాల్లో పాచి ఆహారం అంతా ఇరికి నోరు దుర్వాసన వస్తుంటుంది. సో పిప్పి పళ్ళకి ఇన్ని సమస్యలు ఉంటాయి. ఎవరికైనా పిప్పి పళ్ళు ఉంటే వెంటనే దాన్ని సాల్వ్ చేసుకోవడం మంచిదని నేను డెఫినెట్గా చెప్తాను. ఓకే అండి, కల్వకుర్తి నుండి కాలర్ ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ పరశురామ్ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంది మేడం. మీ వయసు ఎంత సార్? 20 మేడం. 20 years. ఎంతకాలం నుంచి కారుతుంది ఇలా? ఒక 5 years మేడం. 5 years నుంచా? అవును మేడం. 5 years నుంచి చిగుళ్ళ నుంచి నెత్తిరి కారుతుంది అంటే చిగులు వాచిపోయి ఉన్నాయి. ఇప్పుడు 20 సంవత్సరాలకి ఇలా జరుగుతుందంటే నువ్వు పళ్ళు సరిగా తోముకోవట్లేదమ్మా, అందుకే నీకు అలా జరుగుతుంది. నువ్వు 2 పూట్ల పళ్ళు తోముకో, తర్వాత ఆహారం అది పళ్ళ మధ్య నిరుగుతుంది. కొంచెం సందులు ఉండుంటాయి, అక్కడంతా ఆహారం ఇరుగుతుంటుంది. నువ్వు తీసుకోకుండా అలానే దాన్ని ఉంచుకుంటే చిగుళ్ళంతా ఇన్ఫెక్ట్ చేస్తుంది అది. అందుకే నీకు బ్రష్ చేసుకుంటే చిగుళ్ళలోంచి నెత్తురు వచ్చేస్తూ ఉంది. ఇలానే వదిలేస్తే నీకు 27-28 సంవత్సరాలు వచ్చేసరికి మెల్లగా పళ్ళు కదలటము, పళ్ళు రాలిపోవడం లాంటివి జరుగుతాయి. నోట్లో పళ్ళు లేకుండా ఉండగలవా? అది సాధ్యమా? డెఫినెట్గా ఎవరికీ సాధ్యం కాదు నోట్లో పళ్ళు లేకుండా ఉండడం అనేది, అసాధ్యం అది. సో ఒకసారి క్లీనింగ్ చేయించుకోమ్మా. నువ్వు క్లీనింగ్ చేయించుకుంటే డాక్టర్ గారు పాచి అన్నది పళ్ళపైన కాకుండా చిగుర్ల లోపల కూడా పేరుకుపోతుంది. అలా పేరుకుపోయినప్పుడు నువ్వు ఎంత పళ్ళు తోముకున్నా దాన్ని తీయలేవు. లోపటి నుంచి డాక్టర్ గారు ఇన్స్ట్రుమెంట్తో తీసేస్తారు. వెంటనే చిగురుల నుంచి రక్తం ఆగిపోవడమే కాకుండా నీ పళ్ళు కూడా గట్టి పడతాయి. మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకొని ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే క్లీన్ చేయించుకో, లేకపోతే డెఫినెట్గా నీ పళ్ళు త్వరలోనే ఊడిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. కల్వకుర్తి అంటే హైదరాబాద్ దగ్గర. హైదరాబాద్లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి మీ పేరెంట్స్ని తీసుకుని వెళ్ళి క్లీనింగ్ చేయించుకో, సరిపోతుంది. ఓకే అండి, నోటి దుర్వాసన అసలు ఎందుకు వస్తుంది, దీనికి ట్రీట్మెంట్ ఏమిటి? నోటి దుర్వాసన రావడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి పళ్ళు సరిగా తోముకోకపోకుండా పళ్ళపైన పాచి పెరిగిపోయినా అది అప్పుడు కూడా తీసుకోకుండా అలాగే నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ పాచి అనేది చిగురు లోపల కూడా పేరుకుపోతుంది, అదొక దశ. ఇంకొకటి ఏంటి, చిగురు లోపల ఇన్ఫెక్షన్ అవ్వడం లేదా పళ్ళల్లో రంధ్రాలు పడడం. ఇన్ఫెక్షన్ ఉంటే నోరు దుర్వాసన వస్తుంది. ఈ కేవలం పళ్ళు తోముకోకపోవడం ఇన్ఫెక్షన్ వల్ల నోరు దుర్వాసన వస్తుంది. కానీ దీన్ని ఆపడానికి ఇది ఎందుకు జరుగుతుంది అని పేషెంట్లు చాలామందికి తెలియక చూయింగ్ గమ్ములు నవలడం కానీ, లేకపోతే 4-5 సార్లు బ్రష్ చేయడం కానీ, ఫుడ్ తినడం మానేయడం కానీ, ఇవన్నీ వాళ్ళ సొంత ప్రయత్నాలు చేస్తుంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. నోరు దుర్వాసన వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఏ రీజన్ వల్ల నోరు దుర్వాసన వస్తుందో ఒకసారి చూస్తారు. చూసి వెంటనే ఆ రీజన్ని ఆపేస్తారు. రంధ్రాలు ఉంటే రంధ్రాలని క్లోజ్ చేస్తారు. లేదా చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంటే ఒకసారి క్లీనింగ్ చేస్తారు. బాగా పాచి పట్టిపోయింది, మీరు సరిగా పళ్ళు తోముకోకపోతే అదంతా కూడా మీరు ఎక్కడైతే మీరు తోముకోలేకపోతున్నారో అక్కడంతా పాచి అంతా తీసేసి చిగుళ్ళని పళ్ళని శుభ్రంగా పెడతారు. వెంటనే నోరు దుర్వాసన ఆగిపోతుంది. అలాంటి సమస్య ఎవరికైనా ఉంటే మటుకు డాక్టర్ని తప్పనిసరిగా విజిట్ చేస్తే సమస్య చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు స్మైల్ డిజైనింగ్ చేసేటప్పుడు అసలు ఏ అంశాలు పరిగణలోకి వస్తాయి? స్మైల్ డిజైనింగ్ అనేది పూర్తిగా అందానికి సంబంధించింది. మన పళ్ళు వరుసల్లో ఎలాంటి లోపాలున్నా వాటిని సరి చేసుకుని అందంగా కనిపించడమే స్మైల్ డిజైనింగ్ ఒక సెంట్రల్ ఐడియా. అయితే మన పళ్ళు వరుస అనేది ఎలా ఉండాలి,
కరెక్ట్ సైజు షేప్లో పళ్ళు ఉండాలి. చాలామందికి చిన్న పళ్ళు ఉంటాయి, అలా ఉంటే బాగుండదు. చాలామందికి కూరల్లా పళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద పళ్ళు ఉంటాయి, అలా కూడా ఉండకూడదు. కొంతమందికి సరిగా ఉన్న వయసు పెరిగే కొద్దీ పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు ఎత్తు పెరిగినట్టు అనిపించడం, పళ్ళు జారిపోయినట్టు అనిపించడం, పళ్ళు రంగు మారిపోవడం, ఇలాంటి సమస్యలు కొంత ఏజ్ గ్రూప్ దాటిన వాళ్ళందరిలో కనపడతాయి. అంటే ఒక 2 డెలివరీల తర్వాత ఆడవాళ్ళలో, అయితే మెనోపాస్ దాటిన ఒక 45 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళలో, ఒక 40 సంవత్సరాలు దాటిన మగవాళ్ళలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనపడతాయి. వీళ్ళందరికీ ఏంటంటే ఏజ్ రీత్యా ఈ మార్పులు వస్తున్నాయనే భయం ఉంటుంది. అలాంటిది ఏమీ లేదు. కేవలం సపోర్టింగ్ స్ట్రక్చర్స్ బలహీన పడడం వల్లే పళ్ళ వరుసలో ఇలాంటి మార్పులు వస్తూ ఉంటాయి. దాని స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా నార్మల్కి చేసుకోవడం చాలా ఈజీ. ఎప్పటికి ఎంత వయసు వచ్చినా, 35 వచ్చినా, 45 వచ్చినా, 55 వచ్చినా, 65 వచ్చినా కూడా మన పళ్ళు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. మన పళ్ళు మారిపోయినాయి, మాకు ఇప్పుడు ఏజ్ పెరిగిపోయింది అని నిరుత్సాహంతో ఉండాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా ఆ పళ్ళు వరుసని సరిచేసి నార్మల్గా చూపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. దానికి తగిన అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఉన్నాయి. అయితే స్మైల్ డిజైనింగ్ చేసుకునేటప్పుడు పేషెంట్కి ఉండే భయం ఏంటంటే ఇప్పుడు సరిగానే ఉంది, ట్రీట్మెంట్ రిజల్ట్ సరిగా రాకపోతే ఉన్నది కూడా పాడవుతుందని భయం ఉంటుంది. పార్థడెంటల్ ఒక ఫెసిలిటీ ఉంది. ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనపడతారు అనే దాన్ని ముందే డిజైన్ చేసి చూపిస్తారు కంప్యూటర్లో. సో అది మీరు రిజల్ట్ ముందే చూసుకోండి. మీరు కరెక్ట్గా ఉంది, మీరు ఎక్కువ అందంగా కనపడుతున్నాం, మాకున్న సమస్య సాల్వ్ అయిపోయింది, మేము చిన్నప్పుడు ఎలా ఉన్నామో అలాగే కనపడుతున్నామని మీరు అనుకుంటే, మీకు ఆ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ మీట్ అయితే ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు, లేకపోతే లేదు. సో ఇలా పళ్ళ వరుసల్లో సమస్యలు ఎవరికి ఉన్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మాకు 58 బ్రాంచ్లు ఉన్నాయి. తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, అలాగే బెంగళూరులో 7 బ్రాంచ్లు ఉన్నాయి. బసవేశ్వర నగర్, బెలందూరు, బసవనగుడి, యలహంక, జయనగర్, ఎలక్ట్రానిక్ సిటీ అండ్ మల్లేశ్వరం. 58 బ్రాంచ్ల్లో కూడా స్మైల్ డిజైనింగ్కి సంబంధించి స్పెషలిస్ట్ టీమ్ ఉంది. స్పెషల్గా కౌన్సిల్ చేసేవాళ్ళు ఉన్నారు, అలాగే కంప్యూటర్లో డిజైన్ చేసి చూపించే వాళ్ళు ఉన్నారు, స్పెషల్ టెక్నీషియన్స్ ఉన్నారు, సొంత ల్యాబొరేటరీస్ ఉన్నాయి. సో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మేము ఈజీగా పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మా హెల్ప్ కావాలన్నా, అదే మేము ఎలా గైడ్ చేయాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే అండి, ఖమ్మం నుండి కాలర్ ఉన్నారు. హలో హలో వెంకట్రావు గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, నాకు 21 ఇయర్స్ వచ్చిన తర్వాత ఈ జ్ఞాన దంతాలు వచ్చాయి మేడం. లాస్ట్ అంటే లెఫ్ట్ సైడ్ గా ఉన్న రైట్ సైడ్ లో మేడం, ఆ దంతాలకును వెనక ఉన్న దానికి మధ్యలో గ్యాప్ ఉండిపోయింది మేడం. కొంచెం అది తక్కువ ఉన్నది, అది ఇప్పుడు కాస్త ఎక్కువ అయిపోయింది మేడం. అందులో ప్రతిసారి అందులో ఏదైనా చిన్న ఆహారం అందులో ఉండిపోతుంది మేడం. ప్రతిసారి తీయాల్సి వస్తుంది మేడం. వెంకట్రావు గారు, జ్ఞానదంతాలు అనేవి 17 సంవత్సరాలు దాటిన తర్వాతే వస్తాయి. అవి ఈ కిందన ఆఖరి 2 పళ్ళు, పైన ఆఖరి లాస్ట్ దంతాలు, ఇవి మొలిచినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక ఇరుకు ప్రదేశం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే పూర్తిగా బయటికి మొలవడానికి సరైనంత ప్లేస్ ఉండదు. ముందర పళ్ళన్నీ ఎప్పుడో మొలిచేసి ఉంటాయి కాబట్టి జాగా లేక అవి సగం లోపలికి సగం బయటికి ఇరుక్కుపోయి ఉంటాయి. కాబట్టి ఆ ఇరుకు ప్రదేశంలోని ఆహారం అంతా ఇరగడం, పాచంతా ఇరగడం, ఈ బ్రష్ కరెక్ట్గా రీచ్ అవ్వకపోవడం లాంటి సమస్యలు కనపడుతూ ఉంటాయి. సో ఇలాంటి సందర్భాల్లోనే అక్కడంతా ఆహారం ఇరుకుతుంది. ఒక్కొక్కసారి పన్ను కూడా పుచ్చిపోద్ది, జ్ఞానదంతం పుచ్చిపోద్ది. అది జ్ఞానదంతంతో ఆగకుండా దానికి పుచ్చిపోయిన పళ్ళకి పాకే లక్షణం ఉంటుంది. కాబట్టి ముందర మీకు పనికొచ్చే పన్ను కూడా పాడైపోయి అది కూడా పుచ్చిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో జ్ఞానదంతాల వల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు సార్. మీరు తీయించేసుకోండి దాన్ని. అవి తినడానికి పనికిరావు, చూడటానికి పనికిరావు. మీకు కొత్త ఇన్ఫెక్షన్స్ని స్టార్ట్ చేయడానికి మటుకే పనికొస్తాయి. మా ఖమ్మంలో పార్థడెంటల్ బ్రాంచ్ ఉంది, ఖజానా జ్యువెలర్స్ దగ్గర. ఒకసారి వెళ్ళి కలవండి. ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఉంటారు. కేవలం 5-10 నిమిషాల్లో జ్ఞానదంతాలు తీసేస్తారు. మీ సమస్య వెంటనే సాల్వ్ అయిపోతుంది. తీసేసిన 2-3 రోజుల నుంచే మీరు ఆ రిలాక్సేషన్ అనేది ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతారు. పెయిన్ కిల్లర్ తిన్నా, ఎన్నిసార్లు బ్రష్ చేసినా, ఏం చేసినా కూడా ఆ సమస్య సాల్వ్ అవ్వదండి. చాలామంది కూడా తప్పు చేస్తుంటారు, అలా ఎప్పుడు చేయకూడదు. ఓకే అండి, ఇప్పుడు క్లిప్స్ ట్రీట్మెంట్స్ అనేది కేవలం పిల్లలకి, టీనేజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమేనా, లేదంటే 30s, 40sలో ఉన్న వాళ్ళు ఎత్తుపళ్ళు ఉన్న, వంకర పళ్ళు ఉన్న, పళ్ళ మధ్యలో సందులు ఉన్న వీళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా? క్లిప్పుల చికిత్స మనం ఇందాక అనుకున్నట్టు వెకేషన్లో పిల్లలకి మాత్రమే కాదు, పెద్దవాళ్ళకి కూడా చేయొచ్చు. ఒకప్పుడు క్లిప్పులు, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్యన సందులు ఇలాంటి సమస్యలు ఎవరికన్నా పిల్లలకి ఉంటే 18-19 సంవత్సరాల వరకు ఆ క్లిప్పులు వేసి వాటిని సరి చేసుకునేవాళ్ళం. కానీ ఎలాంటి సందర్భాల్లోనా, ఆర్థిక సమస్యలు కావచ్చు, చదువు కావచ్చు, ఊర్లో ఇలాంటి సందర్భాల వల్ల ఆ టైంలో చేసుకోలేకపోతే జీవితకాలం అలానే ఉండాల్సిన పరిస్థితులు ఉండేవి. అవే ఎత్తుపళ్ళతో ఉండాలి, అలాగే సందులతో ఉండాలి, అలాగే వంకర పళ్ళతో ఉంటూ ఇబ్బంది పడుతూ నవ్వలేక ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ క్లిప్పులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ వయసులో అయినా కూడా మీరు ఎప్పుడు రియలైజ్ అయితే అప్పుడు క్లిప్పుల చికిత్స చేసుకునే అవకాశాలు వచ్చాయి. 20లో చేసుకోవచ్చు, 30లో చేసుకోవచ్చు, 40లో కూడా ఆ క్లిప్పులు వేసుకొని మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వాటిని సరి చేసుకోవచ్చు. చాలా ఈజీ
ఈజీ కూడా క్లిప్పుల చికిత్స అనేది కేవలం కొన్ని నెలల్లోనే ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. ఒకప్పుడు క్లిప్పుల చికిత్స అనగానే 2-3 సంవత్సరాలు క్లిప్పులు నోట్లో పెట్టుకుని ఉండాలి అనే భయాలు ఉండేవి. కానీ ఇప్పుడు అది ఫ్యూ మంత్స్లో ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. అలాగే మొత్తం కాస్ట్, ట్రీట్మెంట్ కాస్ట్, చాలా మందికి ట్రీట్మెంట్స్ చేయించుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి? డబ్బులు. ఒకేసారి ఫీజు పే చేయలేని పరిస్థితులు చాలా మందికి ఉంటాయి. వీళ్ళందరికీ కూడా పార్థ డెంటల్లో ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. ఈఎంఐ అంటే ఒక సంవత్సరం పాటు మీ ఫీజు మొత్తాన్ని ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. 0 ఇంట్రెస్ట్కి ఈ ఫెసిలిటీ ఉంది. ఒకవేళ ఎవరికైనా కూడా ఇది అవసరం అనుకుంటే దీన్ని ఉపయోగించుకుని మీరు హెల్త్ ట్రీట్మెంట్స్ చేసుకుని హెల్తీగా అవ్వచ్చు. ఓకే అండి, పార్థ డెంటల్లో ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.